ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతలు 30వ అధ్యాయం 25వ వచనం. జ్ఞానము గలవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనెను. కొందరు మనుషులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు మరియు వారి తల్లులను గౌరవించారు. కొందరు చాలా మంచివాళ్ళం అనుకుంటారు కానీ వారు చాలా చెడ్డవాళ్ళు. కొంతమంది చాలా మంచివాళ్ళం అనుకుంటారు, వారు ఇతరుల కంటే చాలా మంచివాళ్ళు అనుకుంటారు. ఖడ్గలాంటి పళ్ళు ఉన్నవారు కొందరు ఉంటారు, వారి దవడలు కత్తుల్లా ఉంటాయి. వారు పేద ప్రజల నుండి సమస్తం దోచుకోవడానికి వారి సమయం అంతా ఉపయోగిస్తారు. కొంతమంది వారికి చేతనైనంత మట్టుకు అంతా తీసుకోవాలి అనుకుంటారు. నాకివ్వు 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 అని అనడం మాత్రమే వారు చెప్పేది అంతా. ఎన్నటికీ తృప్తి పడనివి 3 ఉన్నాయి. వాస్తవానికి సరిపడినంత ఎన్నడూ లేనివి 4 ఉన్నాయి. చావు స్థలం, పిల్లలు లేని స్త్రీ, వర్షం కావలసిన బీడుభూమి, వారించజాలని వేడి నిప్పు. తన తండ్రిని ఎగతాళి చేసే మనిషి, తన తల్లికి లోబడిన మనిషి ఎవడైనా సరే శిక్షింపబడతారు. అది అతని కళ్ళు రాబందులు లేక క్రూర పక్షులు తినివేసినట్టు ఉంటుంది. నేను గ్రహించేందుకు కష్టతరమైనవి 3 సంగతులు ఉన్నాయి. వాస్తవానికి నేను గ్రహించినవి 4 సంగతులు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షిరాజు, ఒక బండ మీద పాకుచున్న ఒక పాము, మహాసముద్రంలో తిరిగే ఓడ, ఒక స్త్రీతో ప్రేమలో ఉన్న మగవాడు, తన భర్తకు నమ్మకంగా లేని ఒక భార్య తాను ఏమీ తప్పు చేయనట్టు నటిస్తుంది. ఆమె భోంచేస్తుంది, స్నానం చేస్తుంది, నేను ఏమీ తప్పు చేయలేదు అని అంటుంది. భూమి మీద చిక్కు కలిగించేవి 3 సంగతులు ఉన్నాయి. వాస్తవానికి భూమి భరించలేనివి 4 ఉన్నాయి. రాజైన ఒక సేవకుడు, తనకి కావలసిన అన్నీ కలిగి ఉన్న ఒక బుద్ధిహీనుడు, దేశంతో పూర్తిగా నిండిపోయిన ఒక భర్తను పొందగలిగిన స్త్రీ, ఏ స్త్రీ దగ్గర సేవ చేస్తుందో ఆ స్త్రీ మీద అధికారిగా అయిన దాసి. భూమి మీద చిన్నవిగా ఉన్నవి 4 ఉన్నవి, అయితే ఇవి చాలా జ్ఞానం కలవి. చీమలు చిన్నవి, బలహీనమైనవి, కానీ అవి వేసవికాలం అంత ఆహారం నిల్వ చేసుకుంటాయి. కుందేళ్ళు చిన్న జంతువులు, కానీ అది బండల్లో నివాసం ఏర్పాటు చేసుకోగలుగుతుంది. మిడతలకు రాజు లేడు, కానీ అవన్నీ కలిసికట్టుగా పనిచేయగలుగుతున్నాయి. బలులు నీవు చేత్తో పట్టుకోగలిగినంత చిన్నవి, కానీ అవి రాజుల గృహాల్లో నివసించడం నీవు చూడగలవు. నడుస్తున్నప్పుడు ముఖ్యమైనవిగా కనిపించేవి 3 ఉన్నాయి, నిజానికి 4 ఉన్నాయి. సింహం జంతువుల కల్లా చాలా బలమైనది, అది దేనికి భయపడదు. చాలా గర్వంగా నడిచే కోడిపుంజు, ఒక మేకపోతు, తన ప్రజల మధ్య ఉన్న రాజు. నీవు తెలివితక్కువ వాడవై ఉండి ఇతరుల కంటే నీవే మంచివాడవని తలిస్తే, మరి నీవు దుర్మార్గాన్ని తలపెడితే నీవు ఆగిపోయి నీవు చేస్తున్న దాని గురించి ఆలోచించాలి. ఒక మనిషి పాలను చిలికి వెన్న చేస్తాడు, ఒకడు మరొకని ముక్కు మీద కొడితే రక్తం వస్తుంది. అదేవిధంగా నీవు ప్రజలకు కోపం పుట్టిస్తే నీవు చిక్కు కలిగిస్తావు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.